నమస్కారం. NM7 టీవీ న్యూస్కి స్వాగతం. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డికి షాక్ ఇచ్చిన బీఆర్ఎస్ కౌన్సిలర్లు. వనపర్తి పట్టణానికి చెందిన 8 మంది కౌన్సిలర్లు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి నిరంజన్ రెడ్డికి షాక్ ఇచ్చారు. వార్డుల్లో సమస్యలు, డబుల్ బెడ్రూమ్ పథకాల విషయాలలో అవకతవకలు జరగడం, మాజీ మంత్రి మరియు ఓఎస్డీ పీసీ రెడ్డి చెప్పిన విధంగానే నడుచుకోవాలని హుకుం జారీ చేయడం వంటి పలు విషయాల వల్ల మనస్తపానికి గురై రాజీనామా చేస్తున్నామని కౌన్సిలర్లు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన కౌన్సిలర్ల జాబితా: పుట్టపాక మహేష్, పాకనాటి కృష్ణ, భాషా నాయక్, నందిమల్ల భువనేశ్వరి, సత్యమ్మ, చంద్రకళ, నక్క రాములు యాదవ్, జంపన్న యాదవ్. సామాజిక అంటే ఏముంటుందంటే, ఇప్పుడు మేము కౌన్సిలర్లో ఒక సామాజిక వర్గాన్ని వేస్తే మేము గెలవలే, అందరు సామాజిక వర్గం కలుపుకుంటేనే మేము గెలిచినాం. ఇది అనేది ఊరికే మాటలు తప్పించి ఇవన్నీ బయటికి పైకైతే ఇవైతే ఏం రావు. ఓన్లీ మాట తప్పించి ఓవరాల్గా పైకి వచ్చేవరకల్లా, అంతిమంగా వచ్చేవరకల్లా అందరం ఒకటే అన్నట్లు వస్తుంది అంతే. ఇంకా ఆ పూటగా మాటలు జరుగుతాయి. ఆయనకి సమస్యలు ఎన్నో విధంగా చెప్పినాం, అందరం చెప్పినాం. ఆయన అంటే ఛాయిస్ ఇస్తలేడంటే మెజార్టీ పరంగానే మీరు చేసుకోండి చెప్తున్నాం, కానీ మా దానిలో మెజార్టీ పరంగా మేము 15 మంది మేము పక్కకున్నాం. ఆల్రెడీ మీ గతంలో మేము 15 మంది పక్కకుండే వాళ్ళని కలుపుకపోయే మేము అవిశ్వాసానికి డేట్ తీసుకొని వచ్చినాం. దానికి ముందే అవిశ్వాసం పోతే బాగుండని చెప్పి వాళ్ళతో రాజీనామా చేయించి వాళ్ళతో ఆమోదం తెలిపించాడు. అది జరిగిపోయింది. ఇప్పుడు ఏమైందంటే నెక్స్ట్ తెర మీదకి ఏమొచ్చిందంటే, మా 15 మంది మేము కాకూడదు, ఫర్దర్ అవతలలో ఎవరైనా కాకపో అనే పాచికలు వాళ్ళు స్టార్ట్ చేశారు. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు 8 మంది ఉన్నాం. ఓవరాల్గా మేము 15 మంది మేము బిల్డింగ్ 15 మందిలో మేము ఆల్రెడీ పొద్దుగాల నిన్న మీటింగ్ పెట్టుకొని దానిలోకి వెళ్ళి 9 మంది బయటకు వచ్చినాం. అంటే వ్యక్తిగత కారణాల వల్ల కొంతమంది రాలేకపోతున్నారు. లేకపోతే ఇప్పుడు విషయం ఏంటంటే, ఇప్పుడు జరిగేది కూడా ఏంటంటే, మా దాంట్లోనే 2 గ్రూపులు అండి. బీఆర్ఎస్ కౌన్సిల్లోనే 2 గ్రూపులు కావడం వల్ల ఏమైందంటే, అవతల వాళ్ళు మమ్మల్నే కానియకూడదు అని చెప్పేసి మేము ఫస్ట్ నుంచి ఆ కాంగ్రెస్ కౌన్సిలర్లు సపోర్ట్ తీసుకుని అవిశ్వాసానికి పోయినాం. ఇప్పుడు మా 8 మంది కౌన్సిలర్లు మాకు సహకరిస్తలేరు అనే ఉద్దేశంతో వాళ్ళుండి మేము సహకరిస్తాం, మేము మీరు ఇద్దరం కలిసి చైర్మన్ అవిశ్వాసాన్ని మేము సహకరిస్తామంటే వాళ్ళు మేము మాట్లాడుకొని, అంటే కౌన్సిలర్లు మేమంతా ఇక ఫ్రెండ్లీగా ఉంటాం కాబట్టి మాట్లాడుకొని వాళ్ళ అవిశ్వాసాన్ని కొనసాగించాలని చెప్పేసి ఇక పార్టీ కలెక్టర్కి లెటర్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు పార్టీ మారుతున్నాం చెప్పడానికి సహకరిస్తాం మేము, మీ దాంట్లోనే ఎవరో ఇద్దరు మీరే పేర్లు డిసైడ్ చేసుకోవాలని చెప్పేసి మేము చేసుకోవడం జరిగింది. కొత్తగా ఏముందంటే కొంత వేరే డ్రామా ఆడుతుంది, తర్వాత చెప్తాం. అది విషయం అంటే మనకు తెలిసిన విషయం అంటే, వాళ్ళని మా వాళ్ళని కానియకుండా మిమ్మల్ని ఇస్తాం, మీకు సపోర్ట్ చేస్తామని చెప్పి ఆ ఉద్దేశంతో మాట్లాడుతుంటేనే ఎందుకు మీరు ఆడ ఉండి మేము ఈడ ఉండి ఇవన్నీ ఎందుకు అనే ఉద్దేశంతోనే ఇక ఇప్పుడు ఈడ కూడా ఏముందంటే, మాకు ఇంతకుముందు గవర్నమెంట్ ఉన్నది, మేమున్న పార్టీలో కూడా ప్రజలకు కూడా ఏం న్యాయం చేయలేకపోయింది ఫస్ట్. ఎందుకంటే మేము స్లమ్ ఏరియాలోకి వెళ్ళి కౌన్సిలర్లు అయినాం. ఏమన్నా పేదవాళ్ళు ఉంటారు, ఎక్కువ పేదవాళ్ళ కోసం మేము వచ్చి ఎంతసేపు ఉన్నా. ఇప్పుడు మినిస్టర్గా ఉన్నారు నిరంజన్ రెడ్డి గారు, ఆయనను అడిగినాం. ఆయన ఏదైనా మినిస్టర్ కానీ అడిగి ఆయనతో ఏమన్నా ఉంటే మా పేదవాళ్ళకు న్యాయం చేయండి సార్ అని అడగడం జరిగింది. దాంట్లో పేదోళ్ళు న్యాయం చేయమంటే మాకు ప్రతి ఒక్కటి అడిగితే ఏముందంటే మమ్మల్ని పట్టించుకోవాలి. ఫస్ట్ మేము అడిగిన దాన్ని దాన్ని కూడా పట్టించుకోవాలి. ఎందుకు పట్టించుకోవాలంటే, ఇప్పుడు ఆడ ఎవడో 4 మాటలు చెప్పి ఆడ ముందల డ్రామాలు చేస్తానికి ఆయన పనులు మాకు కౌన్సిలర్లు కాదు. మేము ప్రజల కోసం అడిగి ప్రతి ఒక్కటి ప్రజలను దృష్టిలో పెట్టుకొని అడిగాం. పనులు ఏ విధంగా ఉన్నాయంటే, ఇప్పుడు గతంలో మనం డబుల్ బెడ్రూమ్ కట్టిండ్రు. డబుల్ బెడ్రూమ్ ఏమన్నా అంటే, మేము ఎవరైనా పేదలు మిగిలిపోయిన చాలా కటిక పేదలు ఉన్నారు, ప్రజల కోసం అడిగినాం. డబుల్ బెడ్రూమ్ 2 అన్నీ అంటారు, మాకు 3 అన్నీ. గతంలో ఆంజనేయ గుడి కాడ ఇదే మాజీ మంత్రి గారు 250 డబుల్ బెడ్రూమ్ ఎవరికి ఇస్తున్నారు? ఆ టీడీపీ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి పట్టాలు ఇచ్చిన వాళ్ళకి ఇస్తున్నారు. ఇంతవరకు మా గల్లీలో 5 మంది ఉన్నారు. వాళ్ళ మాట ఇచ్చిండు, అది అయిపోయింది. అన్నీ మేము వాళ్ళకే న్యాయం చేయలేకపోతున్నాం. మేము వాళ్ళకి సమాధానం ఏం చెప్పాలి? ఎంతసేపు ఉన్నా దానిలో దిప్పులేదేనా? వాళ్ళ ఇష్టం. వాళ్ళు ఎవరు ఓఎస్డీ గారు ఉన్నారు, వాళ్ళ పిఎల్ ఎవరికి చెప్తే ఆ ఓఎస్డీ ఎవరికి చెప్తే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. దాదాపుగా స్కీమ్లో డిప్లో తీసిన తర్వాత 700 ఇండ్లు దగ్గర ఉన్నాయి.
అంటే ఇంకా మిగిలినలో 600 చిల్లర 700 మధ్యలో ఉన్నాయి. అవి ఎంఆర్ఓ గారు అడిగితే ఓ రోజు లెక్క కూడా చెప్పాడు. అంటే అవి లోపల ఎవరికి ఇచ్చింది తెలియదు ఇప్పటి వరకు. నేను కూడా కౌన్సిలర్లు అనేది ఏముంటుందంటే వ్యక్తిగతంగా డబ్బులు పెట్టిన ఎవరు కూడా అడగదు. మా వార్డులో ఉన్న పేద ప్రజలకే మీరే, ఎందుకంటే ఎవరైతే ఎలిజిబుల్ అయినో మీకు ఎంతసేపు లిస్ట్ ఉంటుంది కదా, ఎలిజిబుల్ అయిన లిస్ట్ అంతా ఉంది. దాంట్లోనే ఒక 2-3 సార్ చాలా పేదోళ్ళు, అసలు వాళ్ళ దరిద్రం ఏదో ఇప్పుడు ఏదైతే డిప్లో తీస్తే వాళ్ళ పేర్లు కలగలేదు రాలేదు కాబట్టి వాళ్ళు చాలా రిక్వెస్ట్ చేస్తాం, పట్టించుకోలేదు వాళ్ళు, పట్టించుకోలే. ఇంకా కొన్ని ఉన్నాయి. కానీ విషయం ఏంటంటే మనం ఏం అడిగినా కూడా ప్రజల కోసం అడిగినా, వ్యక్తిగతంగా ఏం అడగలేదు మేము ఇప్పటివరకు. వ్యక్తిగతంగా మేము ఎప్పుడు ఏనాడు కడగదు. కంపల్సరీ దాన్ని వెలికి తీసి ఎవరు ఏమేమి చేసినారో, ఏ విధంగా వాళ్ళు ఏ విధంగా లబ్ధి పొందినరో, ఏ విధంగా అన్నీ మొత్తం వెలికి తీసి మేము ముందల ఆ రోజు కంపల్సరీ చిట్టా ముందల పెట్టేస్తాం.